హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఏఆర్ రెజ్లింగ్ ఛానల్. గాయస్, ఈరోజు రసమేనియా డే 1లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరిగాయి. అందులో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అది అదుర్స్ అంటే అదుర్స్ చాలా జబర్దస్త్గా చూడడానికి దొరికింది. రసమేనియా మ్యాచ్ అనేది చాలా అంటే చాలా వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ అనేది, రెజ్లింగ్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఈ మ్యాచ్ ఏంటనుకుంటున్నారు? రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్, సీఎం పంక్ మధ్యలో ఇది ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్లో సెత్ రాలిన్స్ ఎంట్రీ తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత రోమన్ రైన్స్ పాల్ హేమన్ లేకుండా ఎంట్రీ తీసుకోవడం అనేది జరిగింది. అది కొంచెం డల్గానే అనిపించింది, ఎందుకంటే పాల్ హేమన్ ఉంటే కొంచెం రోమన్ రైన్స్ ఎంట్రీ చాలా అంటే చాలా హైప్లో ఉంటుంది. అది నెక్స్ట్ సీఎం పంక్తో పాల్ హేమన్ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ ఏం చేశారు, రింగ్లోకి వెళ్ళారు. అప్పుడు సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్తో మాట్లాడాలని ట్రై చేశాడు. మన ఇద్దరం కలిసి సీఎం పంక్ పైన అటాక్ చేద్దాం, అలా మాట్లాడదామని చూశాడు. కానీ రోమన్ రైన్స్ యాక్సెప్ట్ చేయలేదు. సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత చాలా అంటే చాలా మంచి ఫైట్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. అండ్ కొంత మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. కొన్ని మూమెంట్స్ రోమన్ రైన్స్ గెలుస్తాడనిపించినాయి, కొన్ని మూమెంట్స్ సెత్ రాలిన్స్ గెలుస్తాడనిపించాయి, కొన్ని మూమెంట్స్ సీఎం పంక్ గెలుస్తాడేమో అనిపించింది. ఈ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉండడం అనేది జరిగింది. కానీ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో పాల్ హేమన్ స్టీల్ చైర్ తీసుకొని వచ్చి సీఎం పంక్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సీఎం పంక్ అటాక్ చేస్తామని రెడీగా ఉన్నాడు. అప్పుడు సడన్ బిట్రే చేయడం అనేది జరిగింది. పాల్ హేమన్ సీఎం పంక్ని బిట్రే చేశాడు, లోబ్లో ఇచ్చి పడేశాడు. ఆ తర్వాత పాల్ హేమన్ అదే స్టీల్ చైర్ని తీసుకొని వెళ్ళి రోమన్ రైన్స్ ఇగో తీసుకో ట్రైబల్ చీఫ్ అని ఇవ్వడం అనేది జరిగింది. చాలా అంటే చాలా ఆ మూమెంట్ అయితే చాలా అంటే చాలా జబర్దస్త్గా అనిపించింది. రోమన్ రైన్స్ ఫేస్ అయితే చాలా అంటే చాలా గ్లోయింగ్కి వచ్చేసింది. ఎంతైనా పాల్ హేమన్ నా మ్యాన్ అని, అంటే ఇక నా మనిషి అని నమ్మేశాడు కంప్లీట్గా. ఇక పాల్ హేమన్ నా సైడ్కి వచ్చాడని ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉండడం అనేది జరిగింది రోమన్ రైన్స్. రోమన్ ఇప్పుడు పంక్ని అటాక్ చేశాక ఏం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ సెత్ రాలిన్స్ అంటున్నాడు అటాక్ చేయి అని చెప్పాడు. అటు తిరిగి రోమన్ రైన్స్ స్టీల్ చైర్తో కొడదామని చూశాడు. రోమన్ రైన్స్ని కూడా లోబ్లో ఇచ్చి పడేశాడు. ఇది సడన్ షాక్, సర్ప్రైజ్ అని చెప్పాలి. ఫైనల్గా ట్రైబల్ షీప్ని కూడా అటాక్ చేయడం అనేది జరిగింది పాల్ హేమన్. ఇదైతే అస్సలు అంటే అస్సలు బిలీవ్ చేసే మ్యాటర్ కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చాలా అంటే చాలా పాండమిక్ నుంచి చాలా అంటే చాలా మంచి పేరు అనేది రోమన్ రైన్స్కి వచ్చింది. దాంతోపాటు పాల్ హేమన్కి ఇంతకుముందు కూడా పేరు లేదని కాదు, ఇప్పుడు ఇంకా మరీ హైప్లోకి వచ్చేసారు. ఆ తర్వాత రోమన్ రైన్స్ని పాల్ హేమన్ అటాక్ చేయడం చాలా అంటే చాలా షాక్ అనిపించింది. ఇప్పుడు రోమన్ రైన్స్ని బిట్రే చేశాడు, సీఎం పంక్ని బిట్రే చేశాడు. ఈ మ్యాచ్ అనేది ఇక ఆ తర్వాత సెత్ రాలిన్స్కి స్టీల్ చైర్ ఇవ్వడం అనేది జరిగింది. సెత్ రాలిన్స్ స్టీల్ చైర్ ఇవ్వగానే అటు సీఎం పంక్ని అటాక్ చేశాడు, దాంతోపాటు రోమన్ రైన్స్ని అటాక్ చేశాడు. అటాక్ చేసి రోమన్ రైన్స్ని పిన్ చేసి గెలవడం అనేది జరిగింది. మీకు ఇది ఎలా అనిపించింది? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అండ్ ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రోమన్ రైన్స్ బిట్రే కాగానే చాలా అంటే చాలా ఫ్యాన్స్ కూడా అక్కడ రింగ్ ముందు ఉంటారు, వాళ్ళు మాత్రం షాక్ అవ్వడం అనేది జరిగింది. రోమన్ రైన్స్ని పాల్ హేమన్ బిట్రే చేయడమా అని.